జూమ్ కాల్ ద్వారా తీసుకొచ్చినటువంటి గౌరవ సోదరుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు మరొకసారి అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడి వల్ల రాష్ట్రంలో మన దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇంకా మిగతా వాటికి. సో దయచేసి మరొకసారి ఆయన వార్ రూమ్ ని పెట్టి జూమ్ కాల్ ద్వారా ట్రంప్ గారితో ఒకసారి మాట్లాడి ఆ యుద్ధాన్ని ఆపిస్తే బాగుంటదని గౌరవ అనితమ్మ గారి సోదరుడికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మన ద్వారా అనితమ్మ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీ సోదరుడికి ఒకసారి చెప్పండి, ఇంకొకసారి జూమ్ కాల్లోకి వెళ్ళమనండి, ట్రంప్ గారితో మాట్లాడమనండి. నాటో చేయలేని పనిని నారా లోకేష్ గారు చేశారని చెప్పుకుంటాం. ఎందుకంటే నాటో తప్పుకుంది, ఈ యుద్ధంలో మేము తలదూర్చము అన్నట్టుగా. చేయాల్సినటువంటి నాటో చేయట్లేదు, కానీ నారా లోకేష్ గారు చేయగలరు ప్రత్యేకమైన వార్ రూమ్ పెట్టి. సో రిపబ్లిక్ ఛానల్ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో హూ ఇస్ లోకేష్, వాట్స్ ద కెపాసిటీ ఆఫ్ లోకేష్ అని అడిగిస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. మరి అంత జాకీలేసి లేపడానికి గల బలమైన కారణం ఏంటి? ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారా, లేకపోతే డైరెక్ట్ గా సీఎంఏ చేయాలనుకుంటున్నారా? ఎందుకు వారి సోదరుడు దేశ విదేశాలకు తిరిగి గూగుల్ డేటా సెంటర్ ని తెచ్చారన్నారు. అంతకు ముందు అదే గూగుల్ డేటా సెంటర్ అదానితో ఎవరు ఎంఓయూ కుదుర్చుకున్నారు? పేర్లు మార్చి సుందర్ పిచ్చయ్య గారితో కుదుర్చుకున్నారా? సుందర్ పిచ్చయ్య గారు ఏమన్నారు? నా పేరుతో రాయకండి ఎంఓయూ, అన్ని అదాని పేరుతో రాయండి అంటూ మళ్ళీ అనౌన్స్ చేసినారు. కానీ దరిద్రం ఏంటో, గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చేది, ఇంకా రాష్ట్ర బాగా డెవలప్ అయ్యేది. కానీ ఈ టైంలో వారు వచ్చింది. వారు రావడం వల్ల ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నాడు. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా మీరు మళ్ళీ భారతదేశంలో పెట్టుబడులు పెడితే అమెరికా నష్టపోతుంది అంటూ ఒకవేళ సుందర్ పిచ్చయ్య గారిని ఏమన్నా ఆపేస్తారేమో. నారా లోకేష్ గారిని మరొకసారి వార్ రూమ్ పెట్టి ఆ వారు ఆపేస్తే గూగుల్ డేటా సెంటర్ కి భారీగా ఫండ్స్ వస్తాయి. లేకపోతే సుందర్ పిచ్చయ్య గారి మీద ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారట, ఇకపై ఇంకా సీరియస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడే పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉండిపోయినటువంటి అమెరికా మరొక దేశంలో పెట్టుబడులు పెడితే చూస్తా ఊరుకోరేమో ట్రంప్, నాకు తెలిసి. సో ఎనీవే, బాబు గారు ఏది ఒక అడుగు ముందుకేద్దామన్నా అది 10 అడుగులు వెనక్కి లాగుతుంది త్రూ వార్ ద్వారా. సో అందుకని వార్ రూమ్ పెడితే బాగుంటదని నా ఉద్దేశం సార్. సో అదే మాదిరిగా అనకాపల్లి ప్రజలు త్యాగ ఫలితం అన్నారు. అంతకంటే మించి ప్రాణత్యాగ ఫలితంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ కానీ, ప్రభుత్వం నుంచి సెంట్రల్ నుంచి రాయితీలు కానీ, అక్కడ ఉండే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, ఆ భూములు ఇచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కొన్ని గ్రామాల వారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా వచ్చినప్పుడు వారిని చాలా సార్లు సందర్శించి మా ఊరు నుంచి మేము భూములు ఇచ్చినామండి, ఈ రోజుకి మాకు బెనిఫిట్స్ ఏమీ దాని నుంచి రాలేదు అంటూ కూడా ఆయన్ని విన్నవించుకోవడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగా డెవలప్ అవ్వాలి, మిటల్ స్టీల్ ప్లాంట్ బాగా డెవలప్ అవ్వాలి. ఏదైతే విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కష్టపడి తెచ్చాం. గత ప్రభుత్వం తీసుకువచ్చిన దాన్ని ఇంకొంచెం మెరుగైన పద్ధతి ద్వారా తీసుకొచ్చినామంటే బాగుంటుంది, కానీ మెయిన్ జూమ్ కాల్లో తీసుకొచ్చినాము అంటే సూపర్ 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 ఉమెన్ గాని అనిత గారు మరొకసారి ఆమె మినిస్ట్రీ సీటు కోసం, మినిస్ట్రీ టికెట్ ఏదో మారే అవకాశాలు ఉన్నాయి, కొన్ని మంత్రివర్గాల్లో చేంజ్లు ఉన్నాయి అంటున్నారు కదా, మారకుండా మరొకసారి ఆవిడ తన సోదరుడి మీద ఉండేటటువంటి అపరిమితమైన ప్రేమని జాకీలేసి లేపడాన్ని కడు బాధాకరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పాలండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటది. మరి ఊహాకల్పనలు, మరి హైపులు ఇస్తుంటే ఎందులకి ఈ హైపు, ఏ పదవి కోసం ఈ హైపు అంటూ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. మామూలుగా అయితే చిరంజీవి గారి డైలాగ్ ఉంటుందండి, ఇలాంటప్పుడు మాట్లాడితే ఫేస్ ఫుల్ టర్న్ ఇచ్చుకో, హాఫ్ టర్న్ ఇచ్చుకో అంటూ గరాన మొగుళ్ళు డైలాగ్ మాట్లాడి ఉండేవాళ్ళు. సో ఎనీవే వారి తాపత్రయం వారిది. వాళ్ళ యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు వార్ రూమ్ పెట్టారని గతంలో దీపక్ రెడ్డి గారు మాట్లాడడం, అదే రకంగా జూమ్ కాల్ ద్వారా ఒక పెద్ద కంపెనీని తెచ్చారని అనితమ్మ గారు మాట్లాడడం, ఇలా హైపుల మీద హైపులు ఇచ్చుకోకుండా యథార్థంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.